హలో గాయస్, వెల్కమ్ ఆల్. గాయస్, ఈ రోజు క్లాస్లో మనం యూజర్ డిఫైన్ వర్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అండి. యూజర్ డిఫైన్ వర్డ్స్. లాస్ట్ క్లాస్లో మనం కీవర్డ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది, అవునా? కీవర్డ్స్ అంటే ఏంది, ఎన్ని రకాలు ఉన్నాయి అనేసి, రైట్? సో అంతకుముందు మనకు రిజర్వ్ వర్డ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత కీవర్డ్స్ మీరు ఒకసారి ప్రీవియస్ క్లాస్లో గమనించారో లేదో, మనకు జావాలో 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. వన్ ఈస్ కాల్డ్ యాజ్ రిజర్వ్ వర్డ్స్, నెక్స్ట్ వన్ ఇట్స్ ఏ యూజర్ డిఫైన్ వర్డ్స్ అని చెప్పుకున్నాం, అవునా? సో మరి రిజర్వ్ వర్డ్స్లో అగైన్ మనకు 48 కీవర్డ్స్ ఉంటాయి, 2 అన్యూజ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి, 3 రిజర్వ్ లిటరల్స్ ఉన్నాయి, లేదా కాన్స్టెంట్స్ ఉన్నాయి చెప్పుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం యూజర్ డిఫైన్ వర్డ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, అవునా? సో వాట్ డస్ ఇట్ మీన్ హియర్, ద యూజర్ డిఫైన్ వర్డ్స్? చాలా సింపుల్ అండి. యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటే ఏంటంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ద వర్డ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ద యూజర్. ద వర్డ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ద యూజర్. ఏ పదాలని యూజర్ క్రియేట్ చేస్తాడో, తయారు చేస్తారో అలాంటి వర్డ్స్ని యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటారు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ప్రపంచంలో ఎన్ని పదాలు ఉన్నాయండి? అవునా? ఇప్పుడు యూజర్, దానికన్నా ముందు యూజర్ అంటే ఎవరు? ఇప్పుడు ఎవరైతే సిస్టమ్ని యూజ్ చేస్తారో వాళ్ళు యూజర్. ఈ వీడియోని మీరు ఈ క్లాసెస్ని మీరు మొబైల్ ఫోన్లో చూస్తున్నారు కాబట్టి యు ఆర్ ద యూజర్ ఫర్ దట్ డివైస్, అవునా? ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళని యూజర్ అంటారు. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్, లైక్ దట్. సో మరి ఇప్పుడు ఏ వర్డ్స్ని యూజర్ క్రియేట్ చేస్తాడో ఆ వర్డ్స్ని ఏమంటారంటే యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటారు. ఓకే, ద వర్డ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ద యూజర్ యాజ్ పర్ ద యూజర్స్ రిక్వైర్మెంట్. అంటే యూజర్ యొక్క నీడ్ని బేస్ చేసుకొని, అవునా, యూజర్ యొక్క అవసరాన్ని బేస్ చేసుకొని యూజర్ కింద క్రియేట్ చేసినట్లయితే యాజ్ పర్ ద యూజర్స్ రిక్వైర్మెంట్. యూజర్ యొక్క అవసరాన్ని బేస్ చేసుకొని, యూజర్ యొక్క నీడ్ని బేస్ చేసుకొని ఏమైతే క్రియేట్ చేస్తాడో వాటిని ఏమంటారంటే యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పుకుంటాం. ప్రపంచంలో అన్ని లాంగ్వేజెస్ అండి, ఎన్నైతే లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్నైతే భాషలు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్కి టోటల్ ఎన్ని పదాలు ఉన్నాయి? అవునా, ఎన్ని ఉన్నాయి? సంథింగ్ లైక్ దట్ ఇన్ఫినిటీ అని చెప్పుకోవచ్చా? అవునా కదా? ఎస్. మరి జావాలో ఎన్ని పదాలు ఉన్నాయండి? ఇన్ఫినిటీ -53, అంతే కదా? 53 రిజర్వ్ వర్డ్స్ ఆర్ దే. ఈ ఇన్ఫినిటీ -53 చేయండి, వాట్స్ ద వాల్యూ వీ హ్యావ్? అంటే n ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అనుకుంటాం. లెట్ us సపోజ్ దట్ ఐ జస్ట్ గో అండ్ టేక్ n వాల్యూ. n మీన్స్ ఇన్ఫినిటీ, అవునా కదా? సో హియర్ వాట్ ఐ డూ నౌ, n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏం చెప్తున్నాను? n -53 వాట్స్ ద వాల్యూ వీ హ్యావ్? ఎలా ఉంటుందండి ఇది? ఎలా ఉంటుంది? సంథింగ్ లైక్ దిస్. ఇది ఎలా ఉందంటే మిమ్మల్ని మహాసముద్రం దగ్గర పిలుచుకొని వెళ్ళేసి ఒక బకెట్ వాటర్ పక్కన తీసి పెట్టి, సముద్రంలో ఎంత నీళ్ళు ఉంది అంటే బకెట్ తక్కువ ఉందంటారా? కాదండి, అగైన్ ఇట్స్ మహాసముద్రం, అంతే కదా? ఇట్స్ ఏ ఓషియన్. దానికి తగ్గదు. అగైన్ మీరు ఇక్కడ ఎంత చెప్పుకోవచ్చు? ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు దిస్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్స్ వర్కౌట్ కాదు. కానీ మీరు డిఫైన్ చేయాలి కదా. హౌ మెనీ యూజర్ డిఫైన్ వర్డ్స్ ఆర్ దే? ఒక టెక్నికల్, ఒక లాజికల్ వర్డ్ చెప్పేస్తాను, అవునా? అదర్ దాన్, సింపుల్ లాజిక్ అంటే అదర్ దాన్ ద రిజర్వ్ వర్డ్స్. అంటే రిజర్వ్ వర్డ్స్ కాకుండా, అదర్ దాన్ ద రిజర్వ్ వర్డ్స్, ఆల్ ఆర్ యూజర్ డిఫైన్ వర్డ్స్. దట్స్ ఇట్. ఆల్ ఆర్ యూజర్ డిఫైన్ వర్డ్స్. రిజర్వ్ వర్డ్స్ కాకుండా మిగిలినంతా యూజర్ డిఫైన్ వర్డ్స్. అర్థమైందా? రైట్. సో మరి ఇది ఎలా ఉండొచ్చు అండి? ఇట్ మైట్ బి ఇన్ ఎనీ కేస్. వాట్ డస్ ఇట్ మీన్ హియర్? ఎనీ కేస్ అంటే ఏమని? అది లోయర్ కేసులో ఉండొచ్చు, అప్పర్ కేసులో ఉండొచ్చు, మిక్స్డ్ కేసులో ఉండొచ్చు, అంటే రెండు కలిపి ఉండొచ్చు, అవునా? ఇంకా ఏ ఫార్మాట్లోనో ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇది స్పెసిఫిక్గా ఇదే విధంగా ఉండాలి. అదే మీరు రిజర్వ్ వర్డ్స్ గా తీసుకున్నట్లయితే, ఇఫ్ యూ జస్ట్ గో టు రిజర్వ్ వర్డ్స్, ఆల్ ద వర్డ్స్ ఆర్ ఇన్ లోయర్ కేస్ ఫార్మాట్ ఓన్లీ అని చెప్పుకున్నాం. కానీ యూజర్ డిఫైన్ వర్డ్స్లో అలాంటి రూల్స్ ఏమీ లేదండి, లేదు. ఓకేనా? రైట్. సో హియర్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ, ఎగ్జాంపుల్ తీసుకుంటామా? ఎగ్జాంపుల్, ఐ జస్ట్ గో హియర్, ఏ తీసుకోవచ్చు, ఏబి, ఏబిసి, హాయ్, ఓకేనా, హలో, అలాంటి మీ పేరు రాసుకోండి అక్కడ, యువర్ నేమ్, అవునా? అది రిజర్వ్ వర్డ్సే, యువర్ నేమ్ అండ్ సో ఆన్, ఏదైనా కావచ్చు. ఐ జస్ట్ రైట్ డౌన్ హియర్ మై నేమ్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ I just go and write down my name Sadat, etc. and so on, whatever it might be. Is it clear? Okay, వీటిని ఏమంటున్నారు? యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటారు. ఏమంటారు? యూజర్ డిఫైన్ వర్డ్స్.
సో సక్సెస్ఫుల్లీ వాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్, మనం హౌ టు లర్న్ ప్రోగ్రామింగ్లో ఫస్ట్ స్టెప్ క్యారెక్టర్ సెట్ని నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు మీరు, నెక్స్ట్ స్టెప్ మీరు వర్డ్స్ని నేర్చుకోవడం జరిగింది. రిజర్వ్ వర్డ్స్ అంటే ఏంది, యూజర్ డిఫైన్ వర్డ్స్ అంటే ఏందో తెలుసుకున్నారు. ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో నెక్స్ట్ పాయింట్స్ అగైన్ సమ్ బేసిక్ పాయింట్స్ ఆర్ దే యూ నీడ్ టు అండర్స్టాండ్. అది అయిపోయిన తర్వాత మనం ప్రోగ్రామింగ్లో వెళ్తాం. ఇస్ ఇట్ ఓకే? సో థ్యాంక్ యూ గైస్. మరి నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ అండ్ బై బై.